శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్యలహరిలోని 35వ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు జీవుల శరీరాలలో కొలువైన చక్రాలకు ఆధారభూతమైన పంచభూతములలో నిండి ఉన్నది ఆ పరాశక్తి తత్వమే అని అద్భుతమైన రీతిలో ప్రతిపాదించడం జరిగింది కదా. అయితే 36వ శ్లోకాన్ని మొదలుకొని 41వ శ్లోకం వరకు ఆదిశంకర భగవత్పాదుల వారు దివ్యమైన రీతిలో మన చేత చక్రధ్యానాన్ని చేయించబోతున్నారు. అంటే ఆజ్ఞా చక్రాన్ని మొదలుకొని మూలాధారం వరకు తదుపరి సహస్రారాన్ని కూడా ధ్యానింపజేయబోతున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. అయితే ఆయా చక్రాలలో కొలువైన పార్వతీ పరమేశ్వరులను దర్శింపజేస్తూ వారు ఆయా చక్రాలలో కొలువై ధరించిన రూపాలను నామాలను కూడా ఉటంకిస్తూ ఆయా చక్రాలలో ఆ విధంగా వారిని దర్శించడం చేత భక్తులు పొందగల దివ్య స్థితిని కూడా ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకముల ద్వారా తెలియజేస్తున్నారు. అయితే మొట్టమొదట 36వ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు వర్ణిస్తున్న చక్రము ఆజ్ఞా చక్రము. ఆ ఆజ్ఞా చక్ర స్థానంలో పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగా కొలువయ్యారో ఒక్కసారి చూద్దాం. తవాజ్ఞా చక్రస్థం తపనశిసి కోటి జ్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశసి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. అద్భుతమైన ధ్యాన ప్రక్రియ. ఈ విధంగా భక్తితో ఎవరైతే ఈ ధ్యాన ప్రక్రియను వరుసగా చేయగలుగుతారో వారికి క్రమంగా కుండలిని జాగృతి కలగగలదని పెద్దలు సూచిస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ భావాన్ని చూద్దాం. ఆజ్ఞాచక్ర స్థానంలో కొలువైన పార్వతీ పరమేశ్వరులు కోటి చంద్రులు కోటి సూర్యుల కాంతులతో విలసిల్లుతుండగా వారు ధరించిన పేర్లు పరచితి పరశంభులు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులను ఆయా రూపకాంతులతో ఆయా నామములతో ఆజ్ఞాచక్రంలో ఏ భక్తుడైతే ధ్యానించగలుగుతున్నాడో ఆ భక్తుడు సూర్యతత్వాన్ని చంద్రతత్వాన్ని దాటి కాలాతీతుడు కాగలుగుతున్నాడు, అంటే మోక్షాన్ని పొందగలుగుతున్నాడు అని చెబుతున్నారనమాట. ఇది ఆజ్ఞాచక్ర స్థానంలో ఆ పరచితి పరశంభువులను ధ్యానించవలసిన రమ్యమైన తీరు. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.